బ్యాంకులు కూడా ఇక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిందే. అంటే ఖర్చు తగ్గించుకోవాలి అంటూ బ్యాంకులు బీమా సంస్థల్ని ఆదేశించింది కేంద్ర సర్కార్. పొదుపు 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 ఇప్పుడంతటా ఇదే టాపిక్. పొదుపుపై హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు అన్ని రంగాల్లో రిఫ్లెక్ట్ అవుతోంది. ముఖ్యంగా ఇంధనం పొదుపుపై రెస్పాన్స్ ఓ రేంజ్ కు వెళ్ళింది. మోదీ స్ఫూర్తిగా అన్ని రాష్ట్రాలు కాన్వాయ్ల్లో పొదుపు పాటిస్తున్నాయి. ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ప్రాధాన్యతనిస్తున్నారు. ఖర్చుల్ని తగ్గించుకోవాలంటూ ప్రభుత్వ బ్యాంకులు బీమా సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తక్షణమే పొదుపు చర్యలు చేపట్టాలని ఆర్థిక సేవల విభాగం సర్క్యులర్ జారీ చేసింది. బ్యాంకులు, బీమా కంపెనీల అధికారులు, ఉద్యోగులు విధిగా ఎలక్ట్రిక్ వాహనాల్ని వాడాలని సూచించింది. ప్రస్తుతం అద్దెకు వాడుతున్న పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో వీలైనంత వరకు ఎలక్ట్రిక్ కార్లు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఉన్నతాధికారులు విదేశీ పర్యటనల్ని తగ్గించుకోవాలని, సాధ్యమైనంత వరకు వర్చువల్ గానే హాజరు కావాలని పేర్కొంది. వీలైనంత వరకు ఆన్లైన్ మీటింగ్లే నిర్వహించాలని, ఆఫ్లైన్ మీటింగ్లతో డబ్బులు దుబారా చేయొద్దని అలర్ట్ చేసింది. ఐటీ రంగం లాంటి తరహాలో వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేయాలని సూచించింది. ఫ్యూచర్ బ్యాంకింగ్ సేఫ్ గా ఉండాలంటే ఇలాంటి సేవింగ్స్ ఎంతో అవసరం. ప్రభుత్వ సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణ, పర్యావరణ హితం కోసమే ఈ నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో ఆర్థిక భారం నుంచి గట్టెక్కాలంటే పొదుపే మార్గం.